హలో అందరికీ చూస్తున్నారు కదా! నార్త్ సైడ్ ట్రైన్స్ అంటే ఆషామాషా కాదండి. చాలా ఘోరంగా ఉంటదసలు. చూస్తున్నారు కదా అసలు ఎంత పబ్లిక్ అసలు. చాలా ఘోరంగా ఉండే నార్త్ సైడ్ ట్రైన్స్ అంటే అలానే ఉంటాయండి. జనరల్ కోచెస్, స్లీపర్ కోచెస్ కూడా జనరల్ కోచెస్ లాగా అయిపోతాయి. ఇంకా మీ లాస్ట్ వీడియోలో చూశారు కదా! మేమైతే ఆగ్రాలో తాజ్‌మహల్ చూసిన తర్వాత గోరఖ్పూర్ వెళ్ళాల్సి ఉండే అండి. ఉత్తరప్రదేశ్‌లో ఉంటది గోరఖ్పూర్ అనేసి. మేము ఆగ్రా నుండి గోరఖ్పూర్ వెళ్ళడానికి బస్ అయితే తీసుకున్నాము. ట్రైన్ అయితే మిస్ అయిపోయిందనేసి ఇంకా ఏసీ బస్ అయితే తీసుకున్నాం ఎండాకాలం అనేసి. ఇంకా ఆగ్రా నుండి మేము ఫస్ట్ అయితే లక్నోకి వచ్చామండి. లక్నోకి వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 350 కిలోమీటర్స్కి మాకైతే 650 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎండాకాలం కాబట్టి ఏసీ బస్సులో మేమైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఇలా ఉంటుంది. ఇంకా కనిపించే వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి లక్నో అండి. లక్నో బస్ స్టాండ్లో ఇంకా మేమైతే కాసేపు దిగిన తర్వాత బయటికి వచ్చేసి తిని మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. మీరు చూస్తున్న ఆ విజువల్స్ లక్నో టు గోరఖ్పూర్ వెళ్ళే రూట్ అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లక్నో అండి. మేమైతే ఒక జనరల్ కోచ్లో అయితే వెళ్ళామండి లక్నో టు గోరఖ్పూర్ కోసం అయితే. కానీ చాలా పబ్లిక్ ఉండడం వల్ల శ్వాస కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. ఇంకా మేమైతే బారాబంకీ అనేసి ఒక 50 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది లక్నో తర్వాత. అక్కడైతే మేమైతే దిగాము. అమ్మ బాబోయ్, అసలు చాలా ఘోరంగా అండి అసలు ఆ పబ్లిక్ అయితే. ఆ డోర్లో వేలాడుతూ ఉండే అసలు చాలామంది పబ్లిక్ వచ్చేసి. ఇంకా మేమైతే బారాబంకీ అని ఉంటుంది అక్కడైతే దిగాము. ఇంకా అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంటే ఆ ట్రైన్లో ఎక్కి మేమైతే గోరఖ్పూర్ అయితే వెళ్ళామండి. గోరఖ్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. మనకి చాలా కొత్తగా అండి, సౌత్లో ఉన్నట్టు కాదు. చూస్తున్నారు కదా, ట్రైన్స్ వచ్చేసి చాలా ఫుల్గా ఉంటుందండి. ఈ ట్రైన్ ఫుల్గా ఉన్నా కూడా లాస్ట్ ట్రైన్ కంటే ఒక రకంగా పబ్లిక్ అయితే తక్కువనే ఉండే అండి. నిలబడడానికి అయితే ప్లేస్ ఉండే. ఇంకా మేమైతే ఇందులో గోరఖ్పూర్ వరకు అయితే వెళ్ళాము. అండ్ ఫైనల్లీ మేమైతే గోరఖ్పూర్ అయితే రీచ్ అయిపోయామండి నైట్ 3 o'clock.